ప్రతిభ దగ్గర జాబులు ఎక్కడైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి, ఎవరైనా అడగండి. మరి హైదరాబాద్, బెంగళూరులో ఎందుకు వస్తున్నారు? 10 సంవత్సరాలు అయింది కదా డివిజన్ జరిగి. చంద్రబాబు నాయుడు వచ్చిన పరిశ్రమలు కొంత అయినా వచ్చినాయా? ఈరోజు ఏవి ఒక్క పరిశ్రమ ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. అంటే ఉన్న 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనానే ఉంది. సరే కరోనా ఉంది. సరే చంద్రబాబు నాయుడు కూడా వచ్చిన తర్వాత నిధులు లేనప్పుడు కూడా అమరావతి రాజధాని దాని ఏమంటారు అసెంబ్లీ అవన్నీ కట్టినాడు కదా. ఒక పరిశ్రమలు తెచ్చినాడు కదా. ఒక్క పరిశ్రమ తెచ్చినాడేమో చెప్పమని. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వస్తున్నారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? పొత్తులు అంటే ఒక రకంగా నాకు చెప్పడం 100% చంద్రబాబు నాయుడు 110 నుంచి 115 సీట్లతో గెలుస్తున్నారు. 110%. ఓకే. సో మరి పవన్ కళ్యాణ్ గారికి 20 సీట్స్ ఇవ్వడంపై మీ అభిప్రాయం? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రం కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసం చూసే వ్యక్తి కాబట్టి అతను సీట్స్ కోసం చూడట్ల. ఇక్కడ పరిపాలించే వ్యక్తి వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు అని చూసేసి అతను తగ్గినాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ తగ్గినంత మాత్రం అతను విలువ లేదని కాదు. అతను ఇప్పుడు ఒక రేంజ్, కేవలం ప్రజల కోసం అతను తగ్గినాడు అంతే. మరి చంద్రబాబు నాయుడు గారికి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? సింగిల్ అండి, వాళ్ళ పొత్తులండి. వాళ్ళకుండే విజన్, వాళ్ళకుండే అందరూ ఏకమై వస్తున్నారు అంతేగాని ఈయన ఎదుర్కోలేక ఇవన్నీ కాదు. ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టు శూన్యమే, ఏమీ లేదు.